కలెక్టర్ ప్రతీక్ జైన్ పై జరిగిన దాడి గురించి డిప్యూటీ సీఎం బట్టి స్పందించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ పై బీఆర్ఎస్ఏ దాడి చేయించిందని డిప్యూటీ సీఎం బట్టి ఆరోపించారు. దాడులతో రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. కలెక్టర్పై దాడిని బీఆర్ఎస్ ఎందుకు ఖండించలేదని 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ దీనిపై మాట్లాడరేంటని బట్టి నిలదీశారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావడం బీఆర్ఎస్కు ఇష్టం లేదని చెప్పారు. బీఆర్ఎస్ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించడం లేదని, అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టి దాడి చేయించారని డిప్యూటీ సీఎం ఆరోపించారు. భూమి కోల్పోతున్న రైతుల బాధ తమకు తెలుసని, భూమి కోల్పోయే వారికి R&R ప్యాకేజీ ఇస్తున్నామని బట్టి చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధితోనే రూరల్ ఏరియా అభివృద్ధి చెందుతుందని వివరించారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే భూసేకరణ కీలకమని డిప్యూటీ సీఎం తెలిపారు. ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా కానీ అక్కడ ఉన్నటువంటి సంపద సృష్టించేటువంటి రంగాల్ని అభివృద్ధి చేసుకుంటూ అందుబాటులో లేనటువంటి ఇతర వ్యవస్థలను కూడా తీసుకొని వచ్చి ఏర్పాటు చేసుకుంటే వాటి ద్వారా కూడా రాష్ట్ర జీడిపికి పెద్ద ఎత్తున అవకాశం కలిగి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్ధిని కూడా చేసుకుంటే తప్ప మనం ప్రపంచంతో పోటీ పడలేం. అలాగే కోరి కొట్లాడి తెచ్చుకున్నది కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించుకోవటం కోసం ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలని నిరుద్యోగ యువతీ యువకులకి అందిస్తూనే ప్రైవేటు పరంగా కూడా పరిశ్రమలను పెద్ద ఎత్తున తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతూ నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం అనేదే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతే ఈ రాష్ట్రం మనం అనుకున్న కలలు నెరవేరుతాయని ప్రగాఢంగా ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం నమ్ముతా ఉంది.